అందరికీ నమస్కారం. నేను ఒక 2 hours అవుతుంది వీడియో చేసి, ఏది అల్లు అర్జున్ 25 లక్షల వీడియో. ఇప్పుడు అల్లు అర్జున్ ఇంటిపై దాడి, ఇప్పుడు జస్ట్ దాడి జరుగుతుంది. అసలు నేను ముందే చెప్పా, ముందే అంటే ఇప్పుడు స్టార్టింగ్ లో చెప్పా, ఇందాక కూడా చెప్పా. ఒక 2 hours అవుతుంది వీడియో రిలీజ్ చేసి. ఏమని చెప్పా వీడియోలో, అసలు చనిపోయిన కుటుంబానికి నువ్వు 25 లక్షలు ఇవ్వడం అనేది ఒక పెద్ద తప్పు. అది ఇప్పుడు ప్రూవ్ అయిపోయింది కదా. నేను 2 గంటలు అయింది వీడియో చేసి, 2 hours అయింది. మీరు చెక్ చేస్తే మీకు అర్థమైపోతుంది ఆటోమేటిక్గా. 2 గంటలు అవుతుంది వీడియో లేదా. ఇప్పుడు చూడు, విద్యార్థి సంఘాల ఆందోళన, ఇంటిపై దాడి, ముట్టడించారు. అసలు ఎందుకు ఈ 25 లక్షలు? ఈ 25 లక్షల టాపిక్ ఒక ప్రాణం 25 లక్షలా? ఒక ప్రాణం అబ్బా. ఆ ప్రాణం కంటే ఈ సినిమా గొప్పదా? ఆ చనిపోయిన ప్రాణం కంటే ఈ సినిమా గొప్పది అన్నట్టే కదా లెక్క. అక్కడ ఈ విద్యార్థి సంఘాలు వాళ్ళ మెయిన్ ఎజెండా ఏంటి? ₹1 డిమాండ్ చేస్తున్నారు. ఈ ₹1 అసలు జనరల్ గా చెప్పాలంటే, చనిపోయిన ఫ్యామిలీకి డబ్బు నష్టపరిహారం ఇవ్వడం అనేది ఈ సందర్భంలో, నేను చెప్తుంది ఓన్లీ ఈ సందర్భంలో మాత్రమే. అంటే ట్రైన్ యాక్సిడెంట్ లో గవర్నమెంట్ అది వేరే, అది గవర్నమెంట్ ఆదుకోవాలి. కుటుంబాన్ని పర్సనల్ గా తీసుకుని ఆదుకునే పరిస్థితి అక్కడ ఉండదు కాబట్టి ఆర్థిక పరంగా ఆదుకోవాలి, తప్పదు. రాష్ట్రంలో జరిగినటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఇన్క్లూడ్ అయ్యి, రాష్ట్ర ప్రభుత్వంలో ఏదైనా ఫ్యామిలీకి అన్యాయం జరిగిన, రాష్ట్ర ప్రభుత్వాలు లేదా వాళ్ళు ఏ ఫ్యామిలీ అయినా మరణించినా వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళని పర్సనల్ గా తీసుకొని హక్కును చేర్చుకొని చేసే అవకాశం ఉండదు కాబట్టి అక్కడ నష్టపరిహారం ఇవ్వచ్చు. ఇది నువ్వేమైనా రాష్ట్రం అనుకుంటున్నావా, లేకుంటే నువ్వేమైనా సెంట్రల్ గవర్నమెంట్ అనుకుంటున్నావా, నువ్వేమైనా స్టేట్ గవర్నమెంట్ అనుకుంటున్నావా? అరే నీ సినిమా పెట్టావు, నీ సినిమాకు చూడడానికి వచ్చారు, అందులో నువ్వు చేసిన తప్పేంటి? అంత క్రౌడ్ ఉంటుందని తెలుసు. అంతకుముందు సినిమా రిలీజ్ అవ్వక ముందే జనాల్లో ఒక క్యూరియాసిటీ నింపేశాము. అక్కడికి అంతమంది క్రౌడ్ వస్తారని నీకు తెలుసు. వాళ్ళు పర్మిషన్ తీసుకుని నువ్వు వెళ్ళడం తప్పే. అవును, వెళ్ళడం తప్పే. థియేటర్లో చూడడం ఎవరికైనా చూడాలనిపిస్తుంది, అనిపించవచ్చు. నువ్వు అనిపించాలంటే నువ్వు ఆ థియేటర్కి వెళ్ళే చూడాలా? మరి ఏ థియేటర్కి వెళ్ళినా సంఘటన జరగొచ్చేమో. కొద్ది రోజులు 2 రోజులు ఆగేళ్ళి చూడు, తప్పేముంది? అంత కొంపలు మునిగిపోయే పని ఏముంది? సరే, ఆ టాపిక్ పక్కన పెట్టండి. కానీ ఈ 25 లక్షల గోడ దగ్గరికి వెళ్దాం. అసలు ఆ బిడ్డకి, ఎవరైతే ఆ పిల్లగాడు ఉన్నాడో ఆ పిల్లగాడికి తల్లి లేదు, తల్లి కనిపించదు. ఇంకా అమ్మ అని పిలుచుకోవడానికి తల్లి ఉండదు. నీ సినిమా వల్ల, నీ వీరాభిమానికి జరిగినటువంటి నష్టానికి 25 లక్షలు ఇచ్చేట్లా చేదులుపుకున్నట్టు చేస్తే ఎవరికైనా మండుతుంది. ఆబ్వియస్లీ ఎవరికైనా మండుతుంది. విద్యార్థి సంఘాలు చేసినటువంటి ఆందోళనలో 100% కరెక్ట్. కానీ ₹1 అనే విషయం నేను దీన్ని సపోర్ట్ చేయను. ₹1 ఒక పని చేయి, నువ్వు డబ్బులు ఇవ్వాలి, వాళ్ళకి ఆర్థిక సాయం చేయాలి అంటే నువ్వు తీసుకున్న 300 కోట్లు వాళ్ళకి ఇచ్చేయి. అప్పుడు సబాస్. అలా ఇంత గొడవ రాకపోతే, నేను డబ్బులతోటే కొనాలి, డబ్బులిచ్చే వదిలించుకోవాలి అనే ఉద్దేశమే నీకుంటే అవును ఈ 300 కోట్లు ఇమ్మని చెప్పాల్సింది. మరి 300 కోట్లు ఇమ్మని ఉంటే ఈ గొడవ లేకపోతుండే. నేను ఇప్పుడే 2 గంటలు అవుతుంది వీడియో చేసి, ఆ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఆ 25 లక్షల్లో కూడా 10 లక్షలు ఇచ్చి 15 లక్షలు తర్వాత ఇస్తామని చెప్పి పక్కన పెట్టారంట. ఫ్యూచర్లో మీరు మాకు మళ్ళీ రివర్స్ అయితే మేము ఎక్కడికి పోవాలి, రివర్స్ అవ్వకపోతే మళ్ళీ 15 లక్షలు మీకు ఇస్తామని చెప్పేసి 10 లక్షలు ఇచ్చి 15 లక్షలు ఆపారని బయట పుకారు. మరి వాస్తవం కాదో నాకు తెలియదు. కానీ 25 లక్షలు అనేది అసలు స్టూపిడ్ ఆలోచన. అసలు 25 లక్షలు అది పక్కన పెడితే, అల్లు అర్జున్ గారు మీరు ఒక వీడియో రిలీజ్ చేశారు. అసలు ఎంత దారుణంగా ఉంది ఆ వీడియో, ఎంత దారుణంగా ఉంది. చనిపోయిన వారికి నేను చాలా సానుభూతి తెలుపుతున్నాను. అందుకే మా టీం అంతా కలిసి 25 లక్షలు వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలని నిర్ణయించాం. సిగ్గుండాలబ్బా, సిగ్గుండాలి. కోపం వచ్చేస్తుంది నాకు. ఒక ఫ్యామిలీని 25 లక్షలతో ఒక ప్రాణాన్ని కొనాలనుకొని చూస్తున్నటువంటి అల్లు అర్జున్ మైండ్ సెట్ ఏ స్థాయిలో ఉంది అసలు? ఈయన పాన్ ఇండియా స్టార్. అల్లు అర్జున్ అభిమానులు మీరు ఒక్కసారి ఆలోచించండి అబ్బా, ఒక్కసారి ఆలోచించండి. 25 లక్షలు ఆయనకు ఒక లెక్కనా? 25 లక్షలు ఆయనకు ఒక లెక్కనా? ఓకే.